అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం 5 రోజుల్లో ముగుస్తుందనుకున్నారు. కానీ ఇక్కడ అమెరికా పప్పులో కాలేసింది. అసలు ఇరాన్ దగ్గర ఎంత క్షిపణి శక్తి ఉందనేది కూడా అంచనా వేయలేకపోయింది. అందుకే ఈ యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతుంది అని చెప్తూ ఉన్నారు. అసలు ఇరాన్ దగ్గర ఎంత క్షిపణి శక్తి ఉంది అనే దాని గురించి కూడా ఎక్కడా కూడా మనకి న్యూస్లో కూడా దొరకనటువంటి అంశంగా మారిపోయింది. దాని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్ డాక్టర్ రమేష్ కన్నగంటి గారు. హలో సార్. నమస్తే రేణుశ్రీ గారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇరాన్ యొక్క మిలిటరీ శక్తి ఏంటి అనేది 1978 నుంచి అంటే 79లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది ఇరాన్లో. అప్పటి వరకు షా ఆఫ్ ఇరాన్ ఉన్నారు. అప్పటి వరకు అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ ఫ్రెండ్స్. కానీ 1979 నుంచి శత్రుత్వం అంచెలంచెలుగా పెరుగుతా అదొక రావణ కాష్టం లాగా మారి ఇరాన్కి అమెరికాకి మధ్య ఆ శత్రుత్వం పెరుగుతూ వచ్చింది. మీరు చెప్తుంటే నాకేం గుర్తొస్తుందంటే మహాభారతంలో ఉంటుంది కదా, ఐనోళ్ళ మధ్య పెద్ద యుద్ధాలన్నీ కూడా ఉంటాయి. అబ్సల్యూట్లీ. ఆ కౌరవులు పాండవులు బంధువులే కదా, కానీ అదొక మహా కురుక్షేత్రం అయింది. అలానే రేణుశ్రీ గారు, మన యూటీవీ న్యూస్ చూస్తున్న తెలుగు ప్రజలకి మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేయటం గురించి ఇరాన్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంది. 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి కాదు, 46 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రిపరేషన్ లో ఇరాన్ ఉంది. 1979 నుంచి 2026 వరకు మీరు చూసుకుంటే 46 ఏళ్ళు. ఈ 46 ఏళ్లలో మొదటి 20 ఏళ్ళేమో ఒకవేళ అమెరికా ఇజ్రాయెల్ గనక ఇరాన్ మీద దాడి చేస్తే థియరటికల్గా అంటే సైద్ధాంతికంగా కానీ లేకపోతే ఇన్ థియరీ కానీ దాడి చేస్తే, ఐడియాలజికల్ పరంగా కానీ దాడి చేస్తే ఎటువంటి రియాక్షన్ ఉండాలి అనే దాని మీద మొదటి 20 ఏళ్ళు గడిచిపోయింది ఇరాన్కి. 2000 సంవత్సరం నుంచి ఇవాళ 2026 వరకు రష్యా, చైనా, నార్త్ కొరియా, టర్కీ లాంటి దేశాల నుంచి, ముఖ్యంగా చైనా, రష్యా దేశాల నుంచి ఇరాన్ చాలా సమాయత్తమై ఉంది. తన యొక్క మజిల్ పవర్ ఏంటంటే మిలిటరీ పవర్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంది. దీంతో పాటు ఇరాన్ హౌతీస్, హమాస్, హిజ్బుల్లా అనే 3 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని ఎసిమెట్రిక్ వార్ఫేర్లో భాగంగా, గెరిల్లా వార్ఫేర్లో భాగంగా ఈ మూడింటిని తయారు చేసుకొని పక్కన పెట్టుకొని ఉంది. దీని ద్వారా ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో విధ్వంసం సృష్టిస్తా ఇజ్రాయెల్ని వీక్ చేయటము, లేదా అమెరికన్ మిలిటరీ బేసిస్ మీద కొడతా అమెరికాని వీక్ చేయడం కోసము ఈ మూడు నాన్ స్టేట్ యాక్టర్స్ అంటారు. స్టేట్ యాక్టర్స్ ఏంటి? రష్యా, చైనా, నార్త్ కొరియా. ఈ 3 స్టేట్ యాక్టర్స్. నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ హౌతీస్, హమాస్, హిజ్బుల్లా. 3+3 ఎంతమంది అయ్యారండి? 6. ఇరాన్తో కలిపి 7. అంటే ఇక్కడ మీరు ఇరాన్ వెనక ఉన్న 6 శక్తుల గురించి కూడా చెప్పాను నేను మీకు. సో ఇరాన్కి ఎంత మిలిటరీ బలం ఉంది అంటే, చైనా దగ్గర ఏముందో ఇరాన్ దగ్గర దాంట్లో కొంత ఇంపార్టెంట్ పర్సెంటేజ్ ఇటు వచ్చేసింది. అట్లానే రష్యా దగ్గర నుంచి. సో ఉదాహరణ ఏంటి? డాక్టర్ రమేష్ కన్నగంటి గారు మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, ఉదాహరణ ఏంటి అని అడగండి మీరు. ఉదాహరణ ఏంటంటే రేణుశ్రీ గారు, ఇప్పుడు వరకు ఇరాన్ చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్లోకి ఇరాన్ నుంచి మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ వెళ్ళి అమెరికన్ మిలిటరీ బేసిస్ మీద దాడి చేసి ఇరాన్కి ఓన్లీ ఈ మధ్యప్రాచ్యంలోనే బలం ఉంది అనేది తెలిసింది. కానీ గత 2 రోజుల్లో ఏం తెలిసిందో తెలుసా? 4000 కిలోమీటర్లు ప్రయాణం చేయగలిగిన ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియా అనే యుఎస్ సైనిక స్థావరం మీద కూడా ఇది క్షిపణిని ప్రయోగించగలిగిన సామర్థ్యం ఉంది అన్నప్పుడు మీకు ఇప్పుడు అర్థమైందా ఎవరు అనుకున్నారు? చైనా, రష్యా, ఇరాన్ వెనక ఉన్నది అని క్లియర్ కట్టే తెలిసిపోయింది. సో ఇక్కడ అమెరికా ఇజ్రాయెల్ భుజం మీద చేయబెట్టి ఇరాన్ని కొట్టాలనుకుంటుంది, తర్వాత చైనాని కొట్టాలనుకుంటుంది. చైనా ఇరాన్ భుజం మీద కనిపెట్టి ఇజ్రాయెల్ని అమెరికాని కొట్టాలనుకుంటుంది. ఇక్కడ రేణుశ్రీ గారు, యూటీవీ న్యూస్ చూస్తున్న మన తెలుగు ప్రజలకు చెప్తున్నాను, బిగ్ పిక్చర్ అర్థం చేసుకోండి. రీజనల్ పిక్చర్ ఏమో ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, బిగ్ పిక్చర్లోనేమో అమెరికా వర్సెస్ చైనా. ఓకే, 2 పెద్ద దేశాలు అక్కడ. ఇక్కడ ఇంకొకటి, 3 ఇంపార్టెంట్ మతాలకి నిలయమైన ఈ మధ్యప్రాచ్యం, జుడాయిజం జెరూసలంలో, క్రిస్టియానిటీ జెరూసలంలో, ఇస్లాం జెరూసలంలో. జెరూసలం అనేది ప్రపంచంలో ఒక స్పిరిచువల్ సెంటర్, హెడ్.
దాంట్లో నేను హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలంలో చదువుకొని వచ్చాను. క్రైస్తవులకి అతి ఇంపార్టెంట్ అయిన క్రైస్తవ జననం ఎక్కడ జరిగింది? చర్చ్ ఆఫ్ నేటివిటీ ఈస్ట్ జెరూసలంలో జరిగింది, రైట్? హోలీ సెఫల్కర్ చర్చ్ అంటే యేసుక్రీస్తుని సెలవు వేసిన గొల్గత్తాది ఎక్కడుంది? జెరూసలం, ఇజ్రాయెల్లో ఉంది, రైట్? ఇస్లాంకి అతి పవిత్రమైన 3 పుణ్యక్షేత్రాలు ఏంటి? మక్కా మదీనానేమో సౌదీ అరేబియాలో ఉన్నాయి, అలక్సా మాస్క్ ఏమో ఇజ్రాయెల్లో జెరూసలంలో ఉంది. జుడాయిజానికి అతి పవిత్రమైన అంటే జీసస్ క్రైస్ట్ పుట్టింది జుడాయిజంలో, ఆయన సిలువ వేయబడిన తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది. సో అంటే జూవిష్ అంటే జీసస్ క్రైస్ట్ వాజ్ ఎ జూ. జుడాయిజం యూదు మతంలో పుట్టిన జీసస్ క్రైస్ట్ మరణానంతరం వచ్చింది క్రిస్టియానిటీ. దాని మూలాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇస్లాంకు సంబంధించిన 3వ అతిపెద్ద హోలీ ష్రైన్ అంటే మాస్క్, అలక్సా మాస్క్ ఎక్కడుంది? ఇజ్రాయెల్ జెరూసలంలోనే ఉంది. జుడాయిజం పుట్టింది, జుడాయిజం పెరిగింది, జుడాయిజం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది ఎక్కడి నుంచి? జెరూసలం నుంచి. అంటే వెయిలింగ్ వాల్ ఆర్ వెస్టర్న్ వాల్ అంటారు. ఒక జూయిష్ టెంపుల్ కూలిపోతే ఫస్ట్ టెంపుల్ కూలిపోయింది, రెండో టెంపుల్ కూలిపోయింది. రెండో టెంపుల్ యొక్క రిమైనింగ్ పార్ట్స్ ఉంటాయి, అది వెయిలింగ్ వాల్, వెస్టర్న్ వాల్. అంటే జూయిష్ పీపుల్కి అతి పవిత్రమైన టెంపుల్ అది. అంటే జుడాయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ మూడింటికి సంబంధించింది జెరూసలం, రైట్? ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతూ చెప్తున్నా. ఇది తెలియకుండా మనకి ఇప్పుడు ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియదు. ఇజ్రాయెల్ ఇరాన్కి ఎందుకు బద్ధ వైరోధ్యం ఉందంటే చెప్తున్నాను. 3 మతాలు అక్కడ పుట్టినాయి, జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం. 3 ఖండాలు కలుస్తున్నాయి అక్కడ, ఆసియా, ఆఫ్రికా, యూరోప్. 3 మహాసముద్రాలు ఇప్పుడు యుద్ధంలో ఉన్నాయి, పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం. 3 మహాసముద్రాలు, 3 మతాలు, 3 ఖండాలు కలిసిన ఈ యుద్ధము ఇప్పుడు మినీ ప్రపంచ యుద్ధంగా ఉంది. రేపొద్దున 3వ వరల్డ్ వార్, థర్డ్ వరల్డ్ వార్గా అంటే ట్రాన్స్ఫార్మ్ అయ్యే అవకాశం ఉన్నది. ఆ ఉన్న నేపథ్యంలో భారతదేశం ఏం చేయాలి? ఇటు అమెరికాని ఆపాలి, ఇటు ఇరాన్ ఆపాలి, ఇటు ఇజ్రాయెల్ ఆపాలి, చైనా కూడా నర్మగర్భంగా నువ్వు 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 నీ మూలంగా అమెరికా, నీ మూలంగా ఇరాన్ యుద్ధం చేస్తున్నానే చైనాతో అనకుండా, కానీ చైనాను కూడా యుద్ధం తగ్గించే విధంగా చైనాతో కూడా మాట్లాడాలి, రష్యాతో కూడా మాట్లాడాలి. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సబ్మిట్ హంబ్లీ త్రూ యూటీవీ న్యూస్. జై హింద్ అండి.